హాయ్ అండి, బాగున్నారా? ఇది వచ్చేసి కందిపప్పు పచ్చడి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పు మధ్యలో మనకు పలుకులు తగులుతుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం పచ్చడి కాకుండా ఈ పచ్చడి కూడా ట్రై చేయండి. కందిపప్పు మినపప్పుతో చేసే పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో పలుకులు తగులుతుంటే ఏంచిన పలుకులు ఉంటాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తింటుంటే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి, దోశకి, చపాతీకి ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందు ఒక కడాయి పెట్టుకొని కాస్తంత ఆయిల్ అండి, ఎక్కువ అవసరం లేదు. కందిపప్పు క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి. మినపప్పు, శనగపప్పు, కాస్తంత మెంతులు, జీలకర్ర, వాము ఇవన్నీ వేయించి దూరగా వేయించుకోవాలండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా పచ్చి స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ వెళ్ళిపోవాలండి. మన గోల్డ్ కలర్ వేపేటప్పుడు మనకు మంచి సువాసన వస్తుందండి. పప్పులన్నీ వేపేటప్పుడు పప్పును కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకోవాలండి. గ్యాస్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి, దగ్గరుండి వేయించుకోవాలి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. ఒకటే స్పూన్ ఆయిల్ అండి, మీకు ఆయిల్ కనిపిస్తుంది. ఒకటే స్పూన్. మన దీని తాలింపు పెట్టక్కర్లేదండి. ఇది ఆయిల్లోనే మనం అన్నీ వేయించుకుంటాము. పెట్టుకుంటే మన ఇష్టం అండి. ఆల్రెడీ అన్నీ వేస్తాం కాబట్టి తాలింపు అవసరం లేదండి. ఇలా గోల్డ్ కలర్ వస్తే చాలండి. ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారించుకోవాలి. దీలాన్ని టమాటాలు కూడా అండి, 2 టమాటాలను కట్ చేసి పెద్ద సైజు ముక్కలని అదే ఆయిల్లోనే మంచిగా వేయించుకోవాలండి. వాటర్ వేయకూడదండి అసలుకి. ఓన్లీ ఆయిల్తోనే, అదే ఒక స్పూన్ ఆయిల్తోనే ఇవన్నీ వేయించుకుంటున్నాను నేను. కొంచెం పచ్చివాసన పోవాలండి. ఈ క్లిప్ మిస్ అయిందండి. ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి అండి, ఇది కూడా వేయించుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ టమాటాలు మన కొంచెం మగ్గడానికి కాస్తంత ఉప్పు అంటే చిటికేడు ఉప్పు వేసి ఒకసారి మగ్గించుకుంటే మెత్తబడిపోతాయండి. వాటర్ అస్సలు వేయొద్దండి, నేను వేయలేదు. వీటన్నిటి కొంచెం మగ్గించుకోవాలి మంచిగా. వీటన్నిటి తీసుకొని ముందు మనం మిక్సీ పట్టుకోవాలండి. టమాటా తర్వాత వేసుకుందామండి. ముందు మన ఈ పప్పులు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఇవన్నీ కొంచెం బరకగా పట్టుకోవాలండి. ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం ఆల్రెడీ టమాటాలో కాస్త ఉప్పు వేసాం కదండి. ఇప్పుడు కొంచెం వేసుకుందామండి. మెత్తగా కాకుండా బరకగా పట్టుకోవాలంటే మన పంటి కింద పలుకనే తగలాలి. అంత బరకగా చాలండి, అప్పుడే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. దీనిలోనే మనం వేయించుకున్న టమాటాలను కూడా ముక్కలు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా చెప్తున్నా అండి, వాటర్ మాత్రం అస్సలు లేదు. ఆ టమాటాలు వచ్చే వాటరే చాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గడ్డ అంతా, ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి జస్ట్ ఇలా తిప్పి బంద్ చేయండి అంతే. అవి మనకి మెత్తగా కావద్దు, పేస్ట్ కావద్దు. ముక్కలను మనకు అక్కడక్కడ తగలాలి. జస్ట్ తిప్పి వదిలేసాను ఇలా. ఎందుకంటే మనం తింటుంటే ఆ ఫ్లేవర్నెస్ కనపడుతుందండి. ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ అయితే వాటర్ అయిపోతుంది. అందుకే పేస్ట్ చేయకుండా కచ్చపచ్చగానే మిక్సీ పట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనే, బాయ్.